ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరుగెడుతోంది. దాన్ని ఒక కుందేలు ఆపి, చీమా, ఎందుకలా పరుగెడుతున్నావు అని అడిగింది. ఒక పెద్ద జీవిని చూశాను. అది నాకన్నా చాలా పెద్దది. నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అంది. అమ్మో, అంత పెద్దదా? దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీనుతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ జింక, ఎందుకలా పరుగెడుతున్నారు అని ప్రశ్నించింది. విషయం చెప్పింది చీమ. అవునవును అంటూ కుందేలు వంతపాడింది. దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏంటని అడిగింది. ఆయాసపడుతూనే చెప్పి, చీమ, కుందేలు, జింక మళ్లీ పరుగు ఆంకించుకున్నాయి. అమ్మో, ఆ పెద్ద జీవితో నాక్కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రమూ పరుగు అందుకుంది. ఇలా చాలా జంతువులు వీటితో పాటే పరుగెత్తడం ప్రారంభించాయి. ఆఖరుకు ఈ జీవులు ఓ ఏనుగు కంటపడ్డాయి. ఎందుకలా పరుగెడుతున్నారు అని అది వాటిని అడిగింది. అన్ని జంతువులు చీమువైపే చూపించాయి. మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకు చెప్పింది చీమ. దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటే పరుగెత్తడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్లగానే, అవును, అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువును చూశావు అని చీమను అడిగింది. అది పెద్ద గండుచీమ. నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపే వేగంగా వస్తోంది. అందుకే భయమేసి ఇలా పరుగెత్తడం ప్రారంభించాను అంది. అంతే, అక్కడున్న కుందేలు, జింక, ఏనుగు, ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయి. అసలు నీకు బుద్ధి, జ్ఞానం ఉందా? గండుచీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు అన్నాయి. అది నన్ను తింటుందేమో అన్నాను, కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడ చెప్పాను? మీరే నాతో పాటు పరుగెత్తారు అంది చీమ. అవును, నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ. అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరుగెత్తినందుకు సిగ్గుపడ్డాయి. తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి. చీమ మాత్రం మళ్లీ పరుగందుకుంది.